హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నార్మల్ గా మన ఇళ్లలో స్త్రీలు తల్లి కాబోతున్నారు అని తెలిస్తే మనమందరం పాప లేక బాబా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇంకా డెలివరీ అయితే డాక్టర్ వచ్చి పాప లేక బాబు ఆరోగ్యంగా ఉన్నారు అని చెబితే మన సంతోషానికి అవధులు లేవంటే నమ్మండి. కానీ ఒకవేళ ఆ డాక్టర్ వచ్చి పాప కాదు బాబు కాదు అని చెబితే ఆ తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో వింటుంటేనే భయం వేస్తుంది కదా. అయితే ఈ థర్డ్ జెండర్స్ అంటే ఎవరు? వారు ఎలా పుడతారు? అలాగే ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు? వీరు ఎలా మారుతారు? అయితే ఈ థర్డ్ జెండర్స్ మరియు ట్రాన్స్జెండర్స్ ఇద్దరు ఒకటేనా? హిజ్రాల్ అని ఎవరిని అంటారు? గే, లెస్బియన్ అని ఎవరిని పిలుస్తారు? వీటన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు హిజ్రాల్ అంటే జనాలకి చిన్న చూపు అయిపోయింది? దీనికి కారణం ఎవరు? థర్డ్ జెండర్స్ కు ప్రభుత్వం కల్పించిన హక్కులేమిటి? ఇలాంటి మరిన్ని విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ప్లీజ్. ఇది నా హంబుల్ రిక్వెస్ట్.